చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను. నా బిడ్డకు అలా జరగకూడదు. అమ్మతనంపై సమంత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఒకవైపు ఆమె నటించి నిర్మించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం భారీ విజయాన్ని సాధిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంటే, మరోవైపు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ రెండు అంశాలు కలిపి సమంతను మళ్లీ న్యూస్ హెడ్లైన్స్లోకి తీసుకొచ్చాయి. మా ఇంటి బంగారం సినిమా జూన్ 19న థియేటర్స్లో గ్రాండ్గా విడుదలైంది. విడుదలైన మొదటి షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావటం ప్రారంభమైంది. ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంటెన్స్ డ్రామా, అలాగే సమంత నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మించడం ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చగా మారింది. ఒక హీరోయిన్గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సమంత తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టడం అభిమానులకు ఒక పెద్ద షాక్ అండ్ సర్ప్రైజ్గా మారింది. ఈ సినిమాలో యాంకర్ శ్రీముఖి, గౌతమి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ప్రతి పాత్ర కూడా కథను అవసరమైన ఎమోషన్కు బాగా డెలివర్ చేసిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాని ఎక్కువగా ఆదరిస్తున్నారు. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారని సోషల్ మీడియాలో రివ్యూలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మా ఇంటి బంగారం సినిమా విడుదలైన మొదటి 3 రోజుల్లోనే దాదాపు 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధించడం ఇండస్ట్రీలో సర్ప్రైజ్గా మారింది. ముఖ్యంగా సమంత కమ్బ్యాక్ సినిమాగా ఇది పెద్ద హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా విజయంతో పాటు సమంత పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆమె సింపుల్ చీర లుక్, ప్రమోషన్స్లో కనిపించిన విధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఆమె ఫోటోలు లక్షలాది షేర్లు పొందాయి. అభిమానులు ఆమెను న్యాచురల్ బ్యూటీ, గ్రేస్ క్వీన్, లేడీ పవర్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని రూమర్స్ కూడా సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. ఆమె ప్రస్తుతం గర్భంతో ఉందని, త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుందని కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కేవలం సోషల్ మీడియా ఊహాగానాల ఆధారంగా ఇవి వ్యాపిస్తున్నాయని సినీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. సెలబ్రిటీల విషయంలో ఇలాంటి రూమర్స్ రావటం కొత్త విషయం కాదు. కానీ ఒక చిన్న ఫోటో, ఒక ఈవెంట్ లుక్ ఆధారంగా ఇలాంటి పెద్ద అంచనాలు రావటం సోషల్ మీడియా ప్రభావాన్ని చూపిస్తోంది. ఇటీవల జరిగిన మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో సమంత చీరలో కనిపించడం వల్లే ఈ రూమర్స్ మరింతగా పెరిగాయని చెప్పొచ్చు. ఈ సక్సెస్ మీట్లో సమంత చాలా సింపుల్గా కనిపించింది. ఎటువంటి భారీ మేకప్ లేకుండా సహజమైన లుక్లో కనిపించడంతో అభిమానులు ఆమెను మరింతగా అభినందించారు. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ కావడంతో ఆ లుక్పై రకరకాల కామెంట్స్, అంచనాలు మొదలయ్యాయి. ఇక ఇదే సమయంలో సమంత గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ క్లిప్ కూడా ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె తన చిన్ననాటి జీవితం గురించి మాట్లాడింది. తాను చిన్నప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నానని, ఆ అనుభవాలు తనను బలమైన వ్యక్తిగా మార్చాయని ఆమె చెప్పింది. ఆమె చెప్పిన మాటల్లో ముఖ్యంగా అభిమానులను టచ్ చేసిన విషయం ఏంటంటే, నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది అనే భావోద్వేగ వ్యాఖ్య. ఈ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ ట్రెండ్ అవుతుంది. అభిమానులు ఈ కోట్ను షేర్ చేస్తూ సమంత మాతృత్వంపై ఉన్న ఆలోచనలను గుర్తు చేస్తున్నారు. సమంత ఇంకా చెప్పిన విషయం ఏంటంటే, ఉద్యోగం చేస్తూ పిల్లల బాధ్యతలు చూసుకునే మహిళలపై తనకు ఎంతో గౌరవం ఉందని, మహిళలు కెరియర్ మరియు ఫ్యామిలీ రెండింటినీ బ్యాలెన్స్ చేయటం చాలా కష్టమని ఆమె అంగీకరించారు. భవిష్యత్తులో తాను తల్లిగా మారితే కొన్నేళ్లు పూర్తిగా పిల్లలతో గడపాలని తన కోరికని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుత రూమర్స్తో కలిపి మరింతగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు ఈ కోట్స్ను షేర్ చేస్తూ "వీ లవ్ సమంత, స్టే స్ట్రాంగ్ శామ్" అంటూ హ్యాష్ట్యాగ్స్ను ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు మా ఇంటి బంగారం సినిమా విజయంతో సమంత కెరియర్ మళ్ళీ బలమైన ట్రాక్లోకి వచ్చినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. కొంతకాలం బ్రేక్ తర్వాత ఆమె తిరిగి సినిమాల్లోకి రావటం అభిమానులకు పెద్ద ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా ఆమె నిర్మాతగా కూడా విజయాన్ని సాధించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్గా కెరియర్ కొనసాగించడం ఒక ఎత్తైతే, నిర్మాతగా సక్సెస్ సాధించడం మరింత పెద్ద విషయమని విశ్లేషకులు చెబుతున్నారు. సమంత ఈ రెండింటిలోనూ సక్సెస్ అవటం ఆమె కెరియర్లో ఒక కొత్త మైలురాయనే చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ప్రస్తుతం సమంత పేరు టాప్ ట్రెండింగ్లో ఉంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఆమె ఫోటోలు, వీడియోలు లక్షలాది మంది షేర్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆమెను సెలబ్రేట్ చేస్తూ రకరకాల ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ మొత్తం పరిస్థితిని చూస్తే సమంత ప్రస్తుతం తన కెరియర్లో ఒక కీలక దశలో ఉంది. ఒకవైపు సక్సెస్ఫుల్ సినిమాతో మళ్ళీ ఫామ్లోకి
చెప్పుకొస్తూ మరోవైపు సోషల్ మీడియాలో రూమర్స్ ఎదుర్కొంటూ ఆమె పేరు టాలీవుడ్లో నెంబర్ 1 చర్చగా మారింది. సెలబ్రిటీ లైఫ్లో ఇలాంటి చర్చలు, ఊహాగానాలు సహజమే అయినప్పటికీ వాటిని నిజాలుగా భావించడం సరైంది కాదని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏ వార్తనైనా రూమర్గా మాత్రమే చూడాలి. మొత్తం మీద చూస్తే మా ఇంటి బంగారం సినిమా సమంత కెరియర్కు ఒక బలమైన రీఎంట్రీగా నిలిచింది. అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హీట్ పెంచాయి. ఇక చివరిగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సమంత గురించి వస్తున్న వార్తలు అన్నీ అధికారికంగా నిర్ధారణ కాకపోవడంతో నిజాలు ఏమిటి అన్నది ఆమె లేదా ఆమె టీం నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మీరు చూస్తూనే ఉండండి మన బీఆర్కే ఎంటర్టైన్మెంట్. తాజా టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.